హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను పుదీనాలో పల్లీలు వేసి చట్నీ చేస్తున్నాను. చాలా బావుంటుంది. దీన్నైతే మనము రైస్‌కి, చపాతీకి, ఇడ్లీకి, దోసకి అన్నిటికి చాలా బావుంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను ప్యాన్‌లో. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసేసి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వెల్లుల్లి కూడా వేసేసి అవి ఫ్రై అయ్యేలోపు నేను పుదీనా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. అందులోనే ఉల్లిపాయలు కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి. అది ఎందుకంటే మనం మిక్సీలోనే వేసుకుంటాం కాబట్టి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పల్లీలను వేసేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి నేను పచ్చివి అలాగే వేసుకుంటున్నాను. అంటే కొంతమంది ముందుగా వేయించుకుంటారు కదా! అలా కాకుండా మనకి సింపుల్‌గా త్వరగా చేసేసుకోవాలనేటప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. ఇంకా అందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే నేను క్లీన్ చేసుకున్న పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇది మొత్తం పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్‌లోనే పోతుంది. ఆకు కూడా దగ్గరకొచ్చేసింది కదా! నేను ఒక 2, 3 టొమాటోలు కొద్దిగా ఇందులో టొమాటోలు లేకుండా కూడా చేసుకోవచ్చు. కానీ మనకి అంటే అలవాటు ఉండే వాళ్ళైతే అలా చేసుకుంటారు. ఇంక నాకైతే ఎప్పుడు టొమాటోలు వేసే చేస్తూ ఉంటాను ఏ చట్నీలైనా. ఇంకా అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఫ్రై చేసుకుందాము. టమాటాలు మొత్తం బాగా దగ్గరకొచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం పల్లీలు వేయడం వల్ల అయితే ఇంకా మంచిగా టేస్ట్ ఉంటది. నేనైతే సంగటికి కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఈ చట్నీనైతే. ఇలా అయితే మనము ఆ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా. ఇంకా మూత పెట్టుకుంటూ నేనైతే టమాటాలని ఇలా వేయించుకున్నాను. ఈ చట్నీ చేయడం కూడా చాలా సింపుల్. చాలా తక్కువ టైంలో అయిపోతూ ఉంటుంది. ఇలాగైతే మనం పుదీనా, టొమాటోలు కూడా మంచిగా వేగిపోయాయి కదా! దీన్నైతే చల్లారబెట్టేసుకొని మిక్సీ వేసేసుకోవడమే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మిక్సీలో వేసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే పల్లీలు, పుదీనా చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇందులో వచ్చేసి లాస్ట్‌లో ఒక ఉల్లిపాయ కట్ చేసి కొంచెం మిక్సీ వేసుకున్నారంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటది. టేస్ట్ చాలా బావుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.